మోంతా తుఫాన్ ఎంత వేగంతో ఏపీ తీరాన్ని తాకుతుందనేది ఇప్పుడు కలవరం సృష్టిస్తూ ఉంది. ప్రస్తుత వాతావరణం చూస్తూ ఉంటే 2014లో విశాఖను వణికించిన హుదూద్ తుఫాన్ బీభత్సం జనానికి గుర్తొస్తుంది. అప్పట్లో 200 కిలోమీటర్ల వేగంతో హుదూద్ తుఫాన్ విశాఖ తీరాన్ని తాకి విలయం సృష్టించింది. దాదాపు 21,000 కోట్ల ఆర్థిక నష్టం కలగజేసింది. అయితే ఇప్పుడు దూసుకొస్తున్న మోంతా తుఫాన్ తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది హుదూద్ అంతా పెను తుఫాన్ కాకపోయినప్పటికీ దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? అసలు ప్రపంచంలో అత్యంత తీవ్ర తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఎందుకు ఏర్పడతాయి? దీనికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందనుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మోంతా తుఫాను మెరుపు వేగంతో తీరం దిశగా దూసుకొస్తూ ఉంది. ప్రస్తుత తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే మోంతా తుఫాన్ ఎంత వేగంతో తీరానికి తాకుతుందనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది. ప్రస్తుత వాతావరణం చూస్తూ ఉంటే 2014లో విశాఖను వణికించిన హుదూద్ తుఫాన్ బీభత్సం జనానికి గుర్తొస్తుంది. అప్పట్లో 200 కిలోమీటర్ల వేగంతో హుదూద్ తుఫాన్ విశాఖ తీరాన్ని తాకి విలయం సృష్టించింది. దాదాపు 21,000 కోట్ల ఆర్థిక నష్టం కలగజేసింది. అయితే ఇప్పుడు దూసుకొస్తున్న మోంతా తుఫాన్ తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది హుదూద్ అంతా పెను తుఫాన్ కాకపోయినప్పటికీ ఏపీ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికలో కేంద్రం సూచించింది. అయితే ప్రపంచంలో అత్యంత తీవ్ర తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఎక్కువగా ఎందుకు సంభవిస్తాయి అనే ప్రశ్నకి సమాధానం చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతం బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది. సుమారు 50 కోట్ల మంది ఈ తీర ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫాన్లని ఎదుర్కొంటుంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతమే. వాతావరణ వివరాలను అందించే వెబ్సైట్ వెదర్ అండర్ గ్రౌండ్లో ఈ తీరానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలున్నాయి. ఈ వెబ్సైట్ ప్రకారం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుఫాన్లో 26 పెను తుఫాన్లు ఈ తీర ప్రాంతంలోనే సంభవించాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే బంగాళాఖాతం ఎందుకు కేంద్రంగా మారుతుందనే విషయానికి వస్తే ఘోరమైన తుఫాన్లన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తూ ఉంటాయని చెప్తూ ఉన్నారు వాతావరణ పరిశోధకులు. ఇక్కడ లోతు తక్కువగా ఉంటూ ఒకవైపుకు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉంటుంది. సాధారణంగా తుఫాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డుకు తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుఫాను తీరానికి తాకుతుంది. ఈ తరహా భౌగోళిక పరిస్థితులకు బంగాళాఖాతం ఒక స్పష్టమైన ఉదాహరణ అని వెదర్ అండర్ గ్రౌండ్ కాలమిస్ట్ వాతావరణ పరిశోధకులు చెప్తూ ఉన్నారు. బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండటం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. ఫలితంగా తీవ్ర తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి చాలా ఎక్కువ అని భారత వాతావరణ పరిశోధన విభాగ అధిపతి డి మహాపాత్ర వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెను తుఫాన్లు సంభవించే మరికొన్ని తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణ లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం. కానీ బంగాళాఖాతపు ఉత్తర తీర ప్రాంతంలో తుఫాన్లు ఒక్కసారిగా విరుచుకుపడి పెను నష్టానికి కారణమవుతాయి. భూమి మీద ఇంకెక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తవని హెనన్ అన్నారు. తూర్పు తీర ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండటం కూడా
తీవ్ర నష్టానికి కారణమవుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు తీర ప్రాంతంలోనే ఉంటున్నారు. పెను తుఫాన్ల వల్లే అనేక విపత్తులు ఎదురవుతూ ఉన్నాయి. బలమైన గాలుల కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో అలల పోటు తీవ్రంగా ఉంటుంది. ఈ రెండిటితో పాటు భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉన్నాయి. సాధారణంగా బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలోనూ తరచూ తుఫాన్లు వచ్చిన ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఈ స్థాయి తుఫాన్లు విరుచుకుపడుతూ ఉంటాయి. 1970 నవంబర్లో వచ్చిన సైక్లోన్ బోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుఫాన్లో ఒకటి. బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుఫాను కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను సమయంలో తీర ప్రాంతంలో అలలు సుమారు 34 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్ల తీవ్రత పెరుగుతూ వస్తుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమృత్ అన్నారు. 2008 మే నెలలో బర్మాస్ తీరంలో సంభవించిన నర్గెస్ తుఫాను కారణంగా సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోగా 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చివరిసారి 1999లో సూపర్ సైక్లోన్ భారత్లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుఫాను దాటికి సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెను ప్రభావం చూపనున్న మోంతా తుఫాను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధత ఎలా ఉంది అనే విషయానికి వస్తే, కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం ఆయన స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. కాగా తుఫాన్ సన్నద్ధత, కేంద్ర బృందాలు అందిస్తున్న సహకారం, ప్రాణ, ఆస్తి నష్టం కనిష్టానికి పరిమితమయ్యేంత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా చంద్రబాబు మోడీకి వివరించారు. రివాల్వింగ్ ఫండ్ కింద 250 కోట్లు అలొకేట్ చేశారు. ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. మోంతా తుఫాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలలో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఇక నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో కృష్ణాపట్నం పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కృష్ణాపట్నం పోర్టులో అలల భారీగా ఎగిసిపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక మోంతా తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు ఏపీ ఎస్డీఎంఏ పేర్కొంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినట్లు స్పష్టం చేసింది. ఇక మోంతా తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు ఏపీ ఎస్డీఎంఏ పేర్కొంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినట్లు స్పష్టం చేసింది.